మార్చ్ 2026 నెలలో మిథున రాశి వారికి వారి జీవితం ఎలా ఉండబోతుంది అనే పూర్తి విషయం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్యం మరియు రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు ఒక చిన్న దారి చూపే సలహాలు లాగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ నెలలో మిథున రాశి వారి జాతక చక్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీరు గత కొన్ని నెలలుగా పడుతున్న కష్టానికి ఒక మంచి రూపం వచ్చే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మిథున రాశి వారు చాలా తెలివైన వారు. సమయానికి తగినట్టుగా మాట్లాడడంలో వీరికి వీరే సాటి. ఈ నెలలో మీలో ఉన్న ఆ టాలెంట్ మీకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలని అనుకుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చంద్రగ్రహణం తర్వాత మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎందుకంటే మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అదృష్టం మీద కంటే మీ కష్టం మీద మీరు ఎక్కువ నమ్మకం ఉంచాలి. అదృష్టానికి కష్టం తోడైతేనే మంచి ఫలితం ఉంటుంది. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా భవిష్యత్తులోనే మీకు ఒక పెద్ద ఆస్తిలా మారుతుంది. మీ ఇంట్లో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు అన్ని రకాలుగా మద్దతిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ ఈ నెలలో తగ్గిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం మీకు ఈ నెలలో ఎక్కువగా లభిస్తుంది. అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. వారు చదువులో కానీ ఇతర పనులలో కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల వల్ల సమాజంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే ఈ నెలలో మీకు డబ్బు పరంగా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆదాయం పెరిగే మార్గాలు ఒకటి కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన అప్పులు తిరిగి వస్తాయి. అలాగే మీరు చేసే జాబ్తో పాటు సైడ్ బిజినెస్ ద్వారా కూడా మీకు డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బిజినెస్ చేసేవారికి ఈ నెల ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులకి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆదాయం ఎంత బాగా వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు చాలా కాలంగా కొనాలని అనుకుంటున్న కారు కానీ, బైక్ కానీ లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కొనడానికి ఈ నెలలో ఎక్కువ మనీ ఖర్చు చేస్తారు. అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా కొంత అమౌంట్ పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. అనవసరమైన ఖర్చులు అంటే లగ్జరీ కోసం చేసే ఖర్చులను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మీకు వచ్చే డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయంపై మీకు ఒక ప్లాన్ ఉండాలి. లోన్ తీసుకోవడం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు కట్టడం లాంటి అవసరమైన పనుల కోసం లోన్ తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎంజాయ్ చేయడం కోసం మాత్రం అప్పులు చేయవద్దు. ఒకవేళ మీరెవరికైనా డబ్బులు బదులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడంలో కొంచెం లేట్ అవ్వచ్చు. కాబట్టి డబ్బుల విషయంలో మీరు చాలా క్లారిటీతో ఉండడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే సేవింగ్స్ మీద దృష్టి సాగిస్తే చాలా మంచిది. కెరియర్ మరియు ఉద్యోగం విషయానికి వస్తే మిథున రాశి వారు ఈ నెలలో తమ ఆఫీస్లో ఒక వీఐపీ లాగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ఐడియాలు మీ బాస్కి చాలా నచ్చుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఈ నెలలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మీ జీతం పెరిగే అవకాశం ఉంది. మీలో ఉన్న స్కిల్స్ని బయట ప్రపంచానికి తెలుస్తాయి. అయితే ఆఫీసులలో మీ పక్కనుండే తోటి ఉద్యోగుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ మీద బ్యాడ్ కమెంట్స్ చేసే అవకాశం ఉంది. అలాంటి విషయాలను పట్టించుకోకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడం లేదా ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అయితే కొన్నిసార్లు మీ పనులు పూర్తి కావడానికి ఎవరిదైనా సపోర్ట్ లేదా రికమెండేషన్ అవసరం పడవచ్చు. నిరుద్యోగుల విషయానికి వస్తే మీకు మొదటిగా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ లేదా టెంపరరీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అవి పర్మనెంట్ కాకపోయినా మీకు వాటిని వదులుకోవద్దు. ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్గా మీకు ఫ్యూచర్లో పెద్ద జాబ్ రావడానికి హెల్ప్ అవుతుంది. రిలేషన్షిప్స్ మరియు లవ్ లైఫ్ గురించి చెప్పుకోవాలంటే మిథున రాశి వారికి ఈ నెల చాలా రొమాంటిక్గా ఉండబోతుంది. ఎవరినైనా ఇష్టపడిన వారు తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. మీ పేరెంట్స్ కూడా మీ నిర్ణయాన్ని గౌరవించే అవకాశం ఉంది. ప్రేమలో ఉండి విడిపోయిన వారు కూడా మళ్ళీ కలుసుకునే ఛాన్స్ ఈ నెలలో ఎక్కువగా ఉంది. పాత గొడవలను మర్చిపోయి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇక పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న వారికి ఈ నెలలో ఒక మంచి సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి పార్ట్నర్ని కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారే మీ లైఫ్లోకి వస్తారు. ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతారు.
సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ నెలలో మంచి వార్త అందుతుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టడం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఈ నెలలో హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. స్టూడెంట్స్ విషయాలకు వస్తే మిథున రాశి విద్యార్థులకు ఈ నెలలో చదువులలో అద్భుతాలు చేస్తారు. మీ కాన్సంట్రేషన్స్ లెవెల్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ నెలలో మంచి ఆఫర్స్ వస్తాయి. మీరు చేసే ప్రాజెక్ట్స్కి మీ టీచర్స్ నుంచి మంచి అప్రిషియేషన్స్ లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే వారి స్టూడెంట్స్కి వీసా పరంగా కూడా అడ్డంకులు తొలగిపోతాయి. కాలేజీలలో లేదా స్కూల్స్లో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి స్టేజ్ దొరుకుతుంది. అయితే మొబైల్ ఫోన్స్ మరియు సోషల్ మీడియాల వల్ల మీ టైం వేస్ట్ చేసుకోకుండా చూసుకోండి. మీ బాధ్యత పేరెంట్స్ని కూడా మీ మీద పెట్టుకొని నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారు. ఆర్ట్స్ మరియు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఈ నెలలో మంచి కాంపిటీషన్స్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో ఈ నెలలో మిథున రాశి వారు కొంచెం శ్రద్ధ పెట్టాలి. శారీరకంగా పెద్ద సమస్యలు ఏమీ లేకపోయినా మానసిక ఒత్తిడి అంటే మెంటల్ టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మీ ఫ్యూచర్ గురించి లేదా ఫ్యామిలీ బాధ్యతల గురించి ఆలోచించినప్పుడల్లా మీకు ఒక రకమైన విరక్తి లేదా ఒంటరితనం అనిపించవచ్చు. అలాంటి టైంలో యోగా చేయడం లేదా నచ్చిన వారితో టైం స్పెండ్ చేయడం వల్ల మీకు రిలీఫ్ దొరుకుతుంది. బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే డైజెస్టివ్ సమస్యలు రావచ్చు. రెగ్యులర్గా వాకింగ్ చేయడం లేదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి విషయాలను ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చెయ్యకండి. చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ నెల ఒక పండుగ లాంటిది. పాత ప్లాట్లు లేదా ఇల్లు అమ్మడం ద్వారా మీకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. కొత్తగా ఇల్లు కొనాలి అనుకునే వారు ఈ నెలలో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం కూడా మీకు ఫ్యూచర్లో మంచి సేవింగ్స్ లాగా ఉపయోగపడుతుంది. అయితే షేర్ మార్కెట్ లేదా ట్రెండింగ్ వంటి రిస్క్లతో కూడిన పనులలో మాత్రం కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. ఎవరి మాటలు విని బ్లైండ్గా మనీ ఇన్వెస్ట్ చేయవద్దు. మీకు తెలిసిన బిజినెస్లోనే అడుగు పెట్టడం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు తమ పార్ట్నర్తో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. చిన్న చిన్న అపార్థాల వల్ల బిజినెస్ దెబ్బతినకుండా చూసుకోవాలి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ లేదా లోన్స్ ఈ నెలలో ఈజీగా క్లియర్ అవుతాయి. కొత్త ఫ్యాక్టరీలు లేదా ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి కూడా ఇదొక సరైన టైం. రాజకీయ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ నెలలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది. మీరు చేసే సోషల్ సర్వీస్కి గుర్తింపు లభిస్తుంది. మీ పార్టీలలో కూడా మీకు ఒక ఇంపార్టెంట్ రోల్ దొరికే అవకాశం ఉంది. మీ మాటల ద్వారా ప్రజలను ఆకట్టుకునే శక్తి మీకుంది కాబట్టి దాన్ని మంచి పనుల కోసం వాడండి. సినీ మరియు మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ అందుతాయి. మీరు రాసిన కథలు లేదా మీరు చేసిన యాక్టింగ్కి మంచి రివ్యూస్ వస్తాయి. పబ్లిక్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద బ్రేక్ ఈ నెలలో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఫేమ్ పెరిగే కొద్దీ మీ మీద గాసిప్స్ కూడా పెరుగుతాయి. వాటిని సైలెన్స్తో ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. చివరిగా ఈ నెలలో మీరు ఎదుర్కోవాల్సిన సవాలు ఏమిటంటే మీ చుట్టూ ఉండేవారి అసూయ. దీనినే మనం నరఘోష అంటాం. మీరు బాగుపడడం చూసి భరించలేని వారు మీ గురించి తప్పుడు సమాచారం చేయవచ్చు. నమ్మక ద్రోహం చేసేవారు కూడా మీ స్నేహితుల ముసుగులోనే ఉండవచ్చు. కాబట్టి మీ పర్సనల్ విషయాలను లేదా బిజినెస్ సీక్రెట్స్ని అందరికీ చెప్పకండి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీకంటే పెద్దవారు లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం అంటే దేవుడి పూజలు చేయడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ నెలలో మీరు అదృష్టం పెరగడానికి చిన్న చిన్న దాన ధర్మాలు చేయడం కూడా మంచిది. మొత్తానికి మిథున రాశి వారికి ఈ మార్చ్ 2026 నెల మంచి నెలగా నిలిచిపోతుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవ్వడానికి కావలసిన శక్తి మీకు ఈ నెలలో గ్రహాల ద్వారా అందుతుంది. ప్రతిరోజు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్గా మార్చుకోండి. అప్పుడు విజయం మీతోనే ఉంటుంది. మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి ఈ ఫలితాలలో కొంచెం మార్పులు ఉండవచ్చు. కాబట్టి
కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ నెలంతా మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.